మహబూబాబాద్ పట్టణంలో తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని బందం చెరువు వద్ద ఉన్న మోటార్ రివైండింగ్ వర్క్ షాపుల్లో భారీ చోరీ జరిగింది. ఒక్కసారిగా 3 షాపులను టార్గెట్ చేసిన దొంగలు సుమారు 2 లక్షల రూపాయల విలువైన మోటార్లు, సామాగ్రి దోచుకెళ్లారు. ఇది వరుసగా 3వసారి చోటు చేసుకున్న చోరీ కావడంతో వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితులు వెంటనే మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు మాట్లాడుతూ, మేము రాత్రి షాపు మూసివేసి వెళ్లాం, ఉదయానికి వచ్చేసరికి తలుపులు విరగ్గొట్టి వస్తువులు తీసుకెళ్లారని వాపోయాడు. మహబూబాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. పోలీసులు దొంగల ముఠాను పట్టుకునేందుకు గాలింపులు ముమ్మరం చేశారు. లోపల మంచిగా లేచినట్టు అవుతుంది. Halde. బంధం చెరువు రమ దీంతో 3వసారి అండి. పోయినప్పుడల్లా స్టాక్ దాదాపు 20,000 స్టాక్ దానికి పోయింది ఒక షాప్. ఒక్క నెలలో ఇప్పుడు దీంతో 3వసారి అండి పడడం. 3వసారి దీంతో మా బంధం చెరువులో తుమ్మనపల్లి వెంకటాచారి, నీరుటి వెంకన్న, రామాచారి, రామ అందరిలో మా పాత వేరు, కొత్త వేరు, బుష్షులు ఇవి పోయినవి. వీటి ఎస్టిమేట్ వచ్చేసి దగ్గర 40-50 వేలు దాకా వస్తుందండి. చిన్న చిన్న మోటార్లు కూడా పోయినాయి, అవి కనపడతలేవు. ఫ్యాన్ ఎండింగ్ కోర్లు పోయినాయి, వైర్లు పోయినాయి, కొత్త వైరు ఫ్యాన్ వైరు పోయింది, కొత్త బుష్షులు పోయినాయి, పాత బుష్షులు పోయినాయి. దాని ఎస్టిమేట్ కోసం మేము గింత ఖర్చు అవుతుంది. మాది 50-60 వేలు దాకా ఉంటుందండి. 4 షాపులు కలిసి 50-60 వేలు దాకా వస్తుందండి.